హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో డెఫినెట్ ఇంటిగ్రల్స్ చాప్టర్ లోని ఎక్సర్సైజ్ 7C సొల్యూషన్స్ చూద్దాం. అందులో సెక్షన్ 1 సొల్యూషన్స్ 10 క్వశ్చన్స్ ఇందులో సాల్వ్ చేద్దాం. సో స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో బిఫోర్ స్టార్టింగ్ టు ద ఎక్సర్సైజ్ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో ఏంటంటే కొన్ని థీరమ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి చూద్దాం. దాన్ని యూజ్ చేసి మనం ఎలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం తెలుసుకుందాం. సో మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 287 పేజ్ నెంబర్లో ఒక రిడక్షన్ ఫార్ములా ఉంటుంది. సో ఒకసారి చూడండి దాన్ని. దాంట్లో సైన్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ బిట్వీన్ ద 0 to π ఉన్నప్పుడు సో ఇలాంటి థీరమ్స్ యూజ్ చేస్తామండి. సో ఇక్కడ మనకు ఏంటంటే థీరం లెట్ ఎన్ బి అండ్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, అంటే 1గా ఉండకుండా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఎన్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉండాలి. సో ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2గా ఉండాలి. అంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈక్వల్గా 1 ఉన్నప్పుడు ఇంకో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకో, ఇక్కడ 1 సబ్మిట్ చేస్తే 1 - 1 0, 0 ఇంటూ మొత్తం 0 అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు ఎన్ అనేది 1గా ఉండదు. ఓకే, సో ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2గా ఉండాలి. సో ఈక్వల్ 2 ఉండాలి అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 2గా ఉండొచ్చు, 2 కంటే పెద్దగా ఉండొచ్చు. సో ఓకే, సో ఇప్పుడు మనకు ఒకవేళ ఎగ్జామ్లో మనకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఇంటిగ్రల్ 0 to π సైన్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ డిఎక్స్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఎప్పుడు ఎన్ అనేది ఈవెన్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే ఎన్ మైనస్ 1/n ఇంటూ ఎన్ మైనస్ 3/n మైనస్ 2 ఇంటూ డాష్ డాష్ 1/2 ఇంటూ π/2. ఇది మనం ఒక ఈవెన్గా ఉన్నప్పుడు యూజ్ చేయాలి ఫార్ములా. అదేవిధంగా ఒక ఎన్ అనేది ఆడుగా ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు సైన్ పవర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఉందనుకోండి, సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి, దానికి ఒక రకంగా ఇది తీసుకోవాలి. అదే సైన్ పవర్ ఆఫ్ 5x డిఎక్స్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఫార్ములా ఇది తీసుకోవాలి అన్నట్టు అలా. సో ఈ రకంగా తీసుకొని ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా కాస్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్ కూడా ఇక్కడ మనకు సేమ్ ఫార్ములాస్ ఉంటాయండి, సైన్ ఎక్స్ లాగానే ఉంటుంది. సో ఇది మీకు 7.5.2లో కనబడుతుంది. ఈ పేజ్ నెంబర్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది 289 పేజ్ నెంబర్లో మీకు కనిపిస్తుందండి. ఒక్కసారి మీరు అక్కడ పోయి చెక్ చేయండి, మీకు అక్కడ ఈ రెండింటికి సంబంధించిన సొల్యూషన్స్ ప్రూఫ్ దొరుకుతాయి మీకు. ఏది ఇంటిగ్రల్ 0 to π/2 అండ్ సైన్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ డిఎక్స్ యొక్క దీని యొక్క సొల్యూషన్ కూడా, మరి దీని యొక్క థీరం కూడా మీకు కంప్లీట్గా సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ 289 పేజీలో దొరుకుతుంది మీకు, అక్కడ ఒక్కసారి చూడండి. ఓకేనా, సో మరి నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 7.5.4 థీరం కూడా ఉంది. ఇది 290 పేజ్ నెంబర్లో ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని వీటిపైనే ఉంటాయి. సో ఇక్కడ మనకు 7.5.4 ఉంది కదండి. సో ఈ ఫార్ములాలో మనకు ఒకవేళ ఇప్పటివరకు మనం ఇంటిగ్రల్ 0 to π/2 ఓకే సైన్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే చూసాం. ఇప్పుడు రెండు ఉన్నాయి, సైన్ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, కాస్ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, కాస్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది. సో ఇలాంటి ఉన్నప్పుడు సైన్ పవర్ ఆఫ్ ఎం అండ్ కాస్ పవర్ ఆఫ్ ఎన్ ఇలాంటివి ఉన్నప్పుడు సో మనకి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి ఒకవేళ సొల్యూషన్స్లో ఇలాంటివి ఉంటాయంటే, ఇప్పుడు ఒకవేళ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అంటే ఎన్ అంటే ఇక్కడ ఉంది కదా, సో కాస్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇది ఎన్ 1 అయింది అనుకోండి, మనకు 1+1/m+1 అనే ఫార్ములా మనం యూజ్ చేసి మనం దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు డైరెక్ట్లీ. అదేవిధంగా ఒకవేళ ఎన్ అనేది నాట్ ఈక్వల్ టు 1, అంటే ఒకవేళ ఇక్కడ నాట్ ఈక్వల్ టు 1 గానే ఉండాలి, చెప్పినా మీకు ఆల్రెడీ. ఈ ప్లేస్లో ఎప్పుడైనా ఎన్ వాల్యూ 1 రావద్దు, 1 వస్తే 0 అవుతుంది. కాబట్టి ఎన్ నాట్ ఈక్వల్ టు 0 మళ్ళీ ఆడ్ కావాలి, అంటే 3 నుంచి స్టార్ట్ అవ్వాలి. 3, 5, 7 ఎనీథింగ్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, అదేవిధంగా సో ఇదే ఫార్ములా ఉండి ఇక్కడ మనకి ఎన్ ఈవెన్ కావచ్చు, ఎం ఈజ్ ఏ ఆడ్ కావచ్చు. అలాంటి టైంలో ఎన్ ఈవెన్ ఎం ఈజ్ ఆడ్. సో ఎన్ ఈజ్ ఈవెన్ ఎం ఈజ్ ఆల్సో ఈవెన్ అండి. అక్కడ టెక్స్ట్ బుక్లో ఈవెన్ అని ఉంది, నేను ఆర్డర్ రాశాను. సో ఈవెన్గా ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి, సో రెండు ఈవెన్గానే ఉంటాయి. ఇక్కడ మనకి ఈవెన్గా ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం, n-1/m+1. సో n-3 డివైడెడ్ బై m+n-2 అండ్ 1/m+2 అండ్ ఇలాంటి ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తాం. ఎప్పుడు రెండు ఈవెన్గా ఉన్నప్పుడు ఎన్ అండ్ ఎం, ఇది ఎం ఈవెన్గా ఉన్నప్పుడు, ఎన్ ఈవెన్గా ఉన్నప్పుడు. అదేవిధంగా మరి ఎన్ ఈవెన్ అయినప్పుడు, సో ఇందులో ఎన్ అంటే కాస్ పవర్ ఆఫ్ ఎన్ ఈవెన్ అయినప్పుడు, ఇది ఎన్ ఈవెన్ అయినప్పుడు. సో మళ్ళా ఎం అనేది ఆడ్ అయినప్పుడు, అంటే 1 కంటే పెద్దగా ఉన్నప్పుడు, సో ఏం యూజ్ చేస్తామండి మనం, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. తర్వాత ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, 1/n+1 యూజ్ చేస్తాం. ఏది ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సో ఈ ఫార్ములాలు గుర్తుంచుకోండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, దానివల్ల మీకు చేయబోయే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, సో ఇంకోటండి, ఈ 274 పేజ్ నెంబర్ ఉంది, ఒక్కసారి చూడండి. 274 పేజ్ నెంబర్లో ఈ 7.4.10 అనే ఒక థీరం ఉందండి. ఈ థీరం ప్రకారం ఏంటంటే ఇంటిగ్రల్ -a to a f(x) dx ఉన్నప్పుడు, ఓకే అది
ఒకవేళ యాడ్ అయిందనుకోండి, ఏది f(x) ఫంక్షన్‌లోని పవర్ గాని ఏదైనా గాని యాడ్ అయినప్పుడు, సో అప్పుడు ఏమైతది, f(x) ఫంక్షన్ యాడ్ అయినప్పుడు దాని వాల్యూ 0 అయితదండి. అదే ఈవెన్ అయిందనుకోండి 2 ఇంటూ 0 టు a 2 ఇంటూ 0 టు a f(x) dx అవుతుంది. ఇది ఎలానో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు సొల్యూషన్స్‌లో చెప్తాను ఎక్కడ తీసుకుంటాం అనేది. అదేవిధంగా 276 పేజ్ నెంబర్కి వెళ్ళండి. అక్కడ కూడా ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి టెక్స్ట్ బుక్‌లో. సో కాబట్టి ఇది ముందే రాసి పెట్టిన ఫార్ములా మీకు. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఇంటిగ్రల్ 0 టు 2a ఉందనుకోండి, అంటే లేకుంటే 2π ఉందనుకోండి అక్కడ ఏ ప్లేస్‌లో. సో మనకి f(x) dx ఇలా 2 ముందరకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ 0 టు a f(x) dx అనేది మనకు ఆన్సర్‌గా వస్తుంది. సో ఇది మనం ఒక్కసారి చూడండి. దీన్ని కూడా ఒకసారి గమనించండి. నేను దీని మీద మనకు ఒక క్వశ్చన్ ఉంది. ఒకటి కాదు 2, 3 ఉంటాయి. సో దీని మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి మనకు. కాబట్టి నేను ముందే మీకు వీటిని ఇక్కడ మంచిగా రాసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఇప్పటివరకు చెప్పిన ఫార్ములాస్, ఇక్కడ ఫస్ట్ ఫార్ములాస్, ఈ సెకండ్ ఫార్ములాస్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నాం. ఓకేనా? సో స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దామండి. ఇంటిగ్రల్ 0 టు π/2 sin పవర్ ఆఫ్ 10 x dx మనకు ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ ఏమొస్తుందంటే, సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 0 టు π/2 ఇంటూ సైన్ పవర్ ఆఫ్ 10 x dx అనే క్వశ్చన్ మనకి ఇచ్చాడు. సో ఇది పవర్లో ఏముందండి, 10 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో ఈవెన్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలని చెప్పిన ఫార్ములా చూడండి ఇది ఒక్కసారి. సో సైన్ పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా తీసుకోవాలి, n-1 డివైడ్ బై n-3 డివైడ్ బై తీసుకోవాలని చెప్పిన. సో అది తీసుకుంటాను ఇక్కడ నేను. అంటే ఏంటి, సో ఫార్ములా ఏం రాసుకుందాం ఇక్కడ, n-1 బై n ఇంటూ n-3 డివైడెడ్ బై n-2 ఇంటూ ఇంకోటి ఏంటండి డాష్ డాష్ ఇలా పోతే, సో మనకి ఇంకా 1/2 ఇంటూ π/2 వస్తుందండి. ఎప్పుడు సైన్ ఉన్న అది ఈవెన్గా ఉన్నప్పుడు మాత్రం, ఆడున్నప్పుడు ఈ π/2 రాదండి. అదొక్కటి మాత్రం గుర్తుంచుకుంటే మనకు సొల్యూషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో దీన్ని డివైడ్ చేస్తాను ఈ 10ని. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుందంటే 10 - 1 బై ఓకే 10 వస్తుంది. n అనేది 10 కదా. సో మనకి n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 కదా. సో n-1/10 ఇంటూ ఓకే 10 - ఎంత అండి 3 డివైడెడ్ బై 10-2 వస్తుందండి. ఇంటూ అదేవిధంగా 10 - ఎంత 3 తర్వాత 5 వస్తుందండి. 5 డివైడ్ బై 10 - ఇక్కడ 2 అయిపోయింది, ఇక్కడ 4 వస్తుందండి. ఓకే, సో ఇంటూ 10 - 7 డివైడెడ్ బై, అంటే నేను ఇక్కడ 3 తర్వాత మనం ఎక్కడ ఆడ్ నెంబర్లే అండి, మొత్తం ఆడ్ నెంబర్స్ పైన న్యూమరేటర్లో, ఇక్కడ కింద ఈవెన్ నెంబర్స్ సబ్స్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, డబుల్లో. సో అదేవిధంగా 10 - ఎంత వస్తుందండి 6 వస్తుంది. ఓకే 10 - 6 తర్వాత 10 - 9 డివైడెడ్ బై 10 - 8 వస్తుందండి. సో ఇక్కడికి లాస్ట్ అండి, ఇది 1/2 ఫామ్ అవుతుంది కదా. సో 10 - 1 బై 10 - 9 అంటే 1 బై 10 - 8 అంటే 2 ఇది ఫామ్ అవుతుంది. తర్వాత ఇంటూ మనం ఏం తీసుకుంటాం, ఈ π/2 తీసుకుంటాం, π/2గా తీసుకుంటాం. సో ఇదండి మొత్తం ఆన్సర్ మనకి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది 9/10 అవుతుంది కదా. సో 9/10. సో ఇంటూ ఇది ఎంత అవుతుంది 7/8 అవుతుంది. ఇది ఎంత అవుతుందండి, ఇది 5/4 అవుతుంది. 4 ఇది 6 అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 6 రాసుకుంటాను. ఇంటూ ఇది ఎంత అవుతుందండి 3/4 అవుతుంది. అదేవిధంగా ఇది 1/2 అవుతుంది ఈ టర్మ్. తర్వాత π/2 ఉంటుంది మనకి. సో ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా చూడండి, ఇప్పుడే క్యాన్సిల్ చేసేసుకుందాం అయిపోతుంది. 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 5 1 జా 5 2 జా క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఇంకేమైనా ఉన్నాయా క్యాన్సిల్ అయ్యేటి, ఏం లేవుగా అండి. రైట్, 9 7 జా 63 రాస్తున్నా. ఇక్కడ పై మల్టిప్లై అవుతుంది న్యూమరేటర్లో కాబట్టి పై కూడా రాసేస్తున్నా. అండ్ డివైడెడ్ బై, ఇక్కడ చూడండి 2 8 జా 16 16 2 జా 32 32 2 జా 64 64 2 జా 128 128 ఇంటూ 4 ఎంత వస్తుందండి 512గా మనకు ఆన్సర్ వస్తుంది. 512. సో ఇది ఆన్సర్ మనకి. ఎప్పుడు ఇంటిగ్రల్ 0 టు π/2 సైన్ పవర్ ఆఫ్ 10 x ఆన్సర్ ఎంత వస్తుంది మనకి. సో ఇది. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వన్. నా సెకండ్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకుందామంటే, సేమ్ అండి క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 టు π/2 అలానే ఉంటుంది ఇచ్చిన క్వశ్చన్లో. కాస్ పవర్ ఆఫ్ 11 x dx అనేది మన క్వశ్చన్ అండి. సో మనకు దీనికి సంబంధించిన ఫార్ములా చూద్దామండి. ఇంటిగ్రల్ 0 టు π/2 ఉన్నప్పుడు కాస్ పవర్ ఆఫ్ n x dx ఉన్నప్పుడు మనకు ఏంటండి, మనకు ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇదండి, ఎప్పుడు ఇది ఈవెన్గా ఉందా, ఈవెన్గా ఉన్నప్పుడు ఇది తీసుకుంటామని చెప్పినాం, ఆడ్గా ఉన్నప్పుడు తీసుకుంటాం. మనకు 11 కాబట్టి ఆడ్ నెంబర్ అంటే ఇది తీసుకుంటాం అన్నట్టు. అంటే n-1 డివైడ్ బై n ఇంటూ n-2 ఇంటూ డాష్ 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 2/3 వరకు తీసుకుంటాం. ఓకే, సో ఇది చేద్దామండి ఇక్కడ. ఏంటి ఇక్కడ మనకు తీసుకునేది వాల్యూ n-1 డివైడెడ్ బై n ఇంటూ n-3 కదా, 3 డివైడెడ్ బై n-2 తర్వాత ఏంటండి డాష్ 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 2/3 అనేది వస్తుంది. ఇది తీసుకోవాలి మనం, ఎలా తీసుకుందామో చేద్దాం. సో ఇందులో ఏది ఇక్కడ క్వశ్చన్లో n అంటే ఎంత అండి 11 కదా, n ఈజ్ ఈక్వల్ టు 11. ఇది ఆడ్ నెంబర్ యాక్చువల్లీ మనకి కదా. సో కాబట్టి ఆడ్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటామని చెప్పాం. అంటే 11 - 1 డివైడెడ్ బై
11 వస్తుంది ఇంటూ 11 మైనస్ 3 డివైడెడ్ బై 11 మైనస్ 2 వస్తుంది ఇంటూ 11 మైనస్ 5 డివైడెడ్ బై ఎంత వస్తుందండి 11 మైనస్ 4 వెరీ గుడ్ 11 మైనస్ 7 డివైడెడ్ బై ఎంత వస్తుందండి 11 మైనస్ 7 డివైడెడ్ బై 11 మైనస్ 6 వస్తుంది వెరీ గుడ్ ఇంటూ 11 మైనస్ 9 డివైడెడ్ బై 11 మైనస్ 8 వస్తుందండి. ఇంకో విషయం గుర్తుంచుకోండి ఆల్రెడీ ఇది ఎంత అండి ఇది 11 మైనస్ 9 అంటే 2 కదా 2 బై ఇది 8 మైనస్ 3 అంటే సారీ 11 మైనస్ 8 అంటే 3. సో ఇక్కడ వరకు అయిపోతుంది ఆన్సర్ మనకి. ఓకే ఇంతకంటే ముందుకెళ్ళింది ఒకవేళ 11 మైనస్ 11 జీరో వస్తుంది అప్పుడు మనకి వాల్యూ జీరో వస్తుంది కాబట్టి అక్కడ దాకా పోదు అన్నట్టు ఓకేనా. సో ఇక్కడనే ఆన్సర్ ఇది 10 బై 11 వస్తుంది ఇంటూ ఇది ఎంత వస్తుందండి ఇది 11 మైనస్ 3 8 వస్తుంది 8 బై 9 వస్తుంది ఇంటూ ఇది 5 మైనస్ 11 మైనస్ 5 ఎంత అండి 6 కదా 6 బై ఎంత వస్తుంది 7 అనేది వస్తుంది ఇక్కడ ఇంటూ ఇది 11 4 వస్తుంది 4 డివైడెడ్ బై 5 వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది 2 బై 3 వస్తుంది ఇక్కడ వరకు. సో క్యాన్సిలేషన్ కొన్ని ఉన్నాయని చేద్దామండి ఏంటంటే 3 1 జా 3 2 జా 3 3 జా అయిపోతుంది ఓకే ఇక్కడ మనకి. అదేవిధంగా ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయండి చూడండి ఇక 5 1 జా ఇది 5 2 జా వస్తుందండి. ఇక్కడ న్యూమరేటర్స్ని మల్టిప్లై చేస్తే 2 8 జా 16 6 32 32 2 జా 64 4 జా 256 వస్తుందండి న్యూమరేటర్లో అండ్ డివైడెడ్ బై సో డినామినేటర్ 11 3 జా 33 33 3 జా 33 3 జా 99 99 అండ్ 700 700 మైనస్ 7 693 వస్తుందండి ఇది ఆన్సర్ మనకి ఇక్కడ. ఓకే ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. నా థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ అండి. థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే ఏమొస్తుందంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఇచ్చాడు కదండి అప్పుడు కాస్ పవర్ ఆఫ్ 7 అండ్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చాడు కానీ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటా ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 7 రాసుకుంటా కాస్ పవర్ ఆఫ్ 7 ఎక్స్ డిఎక్స్గా రాసుకుంటానండి. ఇది మనం నేర్చుకున్న ఫార్ములాలో ఒక ఫార్ములాలా ఉంటుంది అది ఏంటో చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ. సో దీనిలాగా అండి సో ఇందులో మనకు ఒకవేళ సో ఎప్పుడైతే ఒక ఎన్ అనేది ఈవెన్గా ఇచ్చినప్పుడు తర్వాత ఎం అనేది ఆడ్గా ఉన్నప్పుడు ఓకే ఆర్ ఎం అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ ఈజ్ ఆడ్ అండి ఎన్ ఈజ్ ఆడ్ ఎం ఈజ్ ఈవెన్ కదా. సో అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం దాని సొల్యూషన్ పాయింట్ పెడతాం చూడండి. సో ఇది సైన్ పవర్ ఆఫ్ ఎం ఇంటూ కాస్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ లాగుంది కదా ఎక్స్ డిఎక్స్ లాగా ఉంది కదా. సో మనం ఇక్కడ ఆ ఫార్ములా రాసుకుందాం ఒకసారి ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఏంటండి సైన్ పవర్ ఆఫ్ ఎం ఎక్స్ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్గా ఉంది. సో అప్పుడు మనకు ఫార్ములా ఏముందంటే నేను టెక్స్ట్ బుక్లో చూసి చెప్తున్నాను మీకు ఒకసారి చూడండి ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఓకే ఎం ప్లస్ ఎన్ అదేవిధంగా ఇంటూ ఎన్ మైనస్ 3 డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ డాష్ 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 2 బై 3 ఎం ప్లస్ 3 సో ఎం ప్లస్ 3 ఇంటూ 1 బై ఎం ప్లస్ ఎన్ ఎం ప్లస్ 1. సో ఇది అండి మనకు ఫార్ములా యూజ్ చేయాల్సింది ఇక్కడ. సో యూజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఓకేనా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఎం అంటే ఎన్ అంటే ఎంత అండి 7 కదా ఈ ప్లేస్లో అంటే ఇది 7 7 మైనస్ 1 డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్ అంటే 7 ప్లస్ 2 అండ్ ఇంటూ అదేవిధంగా ఎన్ మైనస్ 3 అంటే 7 మైనస్ 3 డివైడెడ్ బై అదేవిధంగా ఎం ప్లస్ మైనస్ 2 ఎం అంటే ఎంత అండి ఎన్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 2 కదా. సో ఇక్కడ మనకు 7 ప్లస్ 2 మైనస్ 2 వస్తుందండి ఇంటూ తర్వాత మనకు డాష్ డాష్ వెళ్తే ఆ విధంగా మనకు 7 మైనస్ 5 వస్తుందండి డివైడెడ్ బై 7 మైనస్ 7 వచ్చేది దానికంటే ముందు స్టెప్ వరకు రాసుకోవాలి ఇక్కడ మనం. ఇక్కడ మనకి ఏమొస్తుంది కింద చెప్పండి ఒకసారి 2 ప్లస్ 7 మైనస్ 4 వస్తుందండి ఓకే ఇది మైనస్ 2 తర్వాత 4 వస్తుంది తర్వాత. సో తర్వాత ఇంటూ 1 బై ఎం ప్లస్ ఎన్ అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఎం అంటే ఎంత 2 ప్లస్ 1 అనేది వస్తుంది మనకి ఇక్కడ ఓకే. సరే ఇక్కడ 2 బై ఎం ప్లస్ 3 ఏది సార్ అంటే ఇది అన్నట్టు ఇక్కడ 2 బై ఎం ప్లస్ 3 అంటే లైక్ ఏంటి ఎం అంటే ఎంత అండి మనకి 2 కదా ఎం అంటే 2 ఇక్కడ 2 కదా ఎం అంటే సో 2 ప్లస్ 3 సో ఇది తీసేసి ఎంత వస్తుంది 9 మైనస్ లేక 7 మైనస్ 4 ఎంత 3 కదా. సో 2 ప్లస్ 3 ఇది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఎం ప్లస్ 3 అంటే 2 ప్లస్ 3 లాగా సో 2 బై ఓకే లాస్ట్ టర్మ్ అట్లా ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 7 మైనస్ 1 అంటే 6 బై ఇదెంత అండి 9 వస్తుంది కదా ఇంటూ 7 మైనస్ 3 ఎంత అండి 4 డివైడెడ్ బై ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 2 మైనస్ 2 అండ్ 7 వస్తుంది మనకి ఇక్కడ. ఇది ఇక్కడ 7 మైనస్ 2 5 సారీ 2 అండి 5 రాసేసిన 5 ఉంది కాబట్టి ఇక్కడ 2 డివైడెడ్ బై ఇది ఎంత వస్తుంది మనకి ఇక్కడ 7 మైనస్ 4 అంటే మనకు ఆన్సర్ ఎంత 5 వస్తుంది కదా రైట్ ఇంటూ ఇది 1 బై 3 వస్తుందండి 1 బై 3గా. ఏమైనా క్యాన్సిలేషన్ చేసేటివి ఉన్నాయా చేసేద్దామండి 3 1 జా 3 2 జా అండి. సో ఇంకేమైనా ఉంటాయా సో ఇక్కడ మనకైతే ఏం కనబడతలేవు ఇప్పుడైతే చేసేద్దాం. ఇది 2 2 జా 4 4 టు 4 జా 16 వస్తుందండి మనకి 16 డివైడెడ్ బై
ఇది పెద్దది 7 5 జా ఎంత అండి 7 5 జా 35 35 ఇంటూ 10 జా ఎంత వస్తుందండి 350 350 మైనస్ 35 315 వస్తుందండి. సో ఇది ఆన్సర్ మనకి ఓకేనా. సో నేను ఏం చేశానంటే 35 ఇంటూ 10 చేశాను 350 వచ్చింది. 350లోకి వెళ్ళి ఇక్కడ 9 ఉంది కదా 9 కావాలి కదా అంటే ఒకటి తగ్గిస్తున్నాను అంటే 35 తగ్గిస్తున్నాను ఎంత వస్తుంది 315 వస్తుంది అంతే. సింపుల్గా ఇట్లా చేసుకుంటే ఈజీ అయిపోతుంది అని చేశాను అంతే ఓకేనా. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్లో ఏదంటే సాల్వ్ ప్రాబ్లం ఉందండి. సాల్వ్ ప్రాబ్లంలో ఉంటుందండి సాల్వ్ ప్రాబ్లం 1 అది. తర్వాత దాన్ని 292 పేజీలో మీకు కనబడుతుందండి. ఒకసారి చూడండి సాల్వ్ ప్రాబ్లం 293 పేజీలో కనబడుతుంది. ఎస్ ఆ ప్రాబ్లంలో మనకి ఇలాంటి క్వశ్చన్ కనబడుతుంది. అక్కడ కూడా మీరు ఒకసారి అది ప్రాక్టీస్ చేయండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫోర్త్ క్వశ్చన్లో యాక్చువల్లీ ఇది కూడా ఒక సాల్వ్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. మీరు ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 292 పేజ్ నెంబర్. అక్కడ మీరు సాల్వ్ ప్రాబ్లంలో చూడండి. సాల్వ్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం ఓకే. సాల్వ్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం కనబడుతుంది మీకు. అది 7.5.5లో కనబడుతుంది. ఓకే సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో. సో అక్కడ ఇలాంటి క్వశ్చన్ కనబడుతుంది. ఈ రెండు ఈవెన్లో ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం అనేది. ఓకే సార్ అది చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏ విధంగా వస్తుంది అంటే ఇంటిగ్రల్ 0 to π/2 కదా. సో π/2 sin పవర్ ఆఫ్ mx ఇంటూ సైన్ కాస్ పవర్ ఆఫ్ nx dxగా ఉంది కదా. దీని ఫార్ములా ఏ విధంగా వస్తుందంటే మనకి చెప్పండి ఏ విధంగా వస్తుందో మీరు రాయండి ఒకసారి. అక్కడ మీకు ఈజీ అనిపిస్తుంది నాకు తెలిసి కదా. సో ఎందుకంటే రెండు ఈవెన్లే ఉన్నాయి కాబట్టి ఈవెన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంది నేను ఏం చెప్పాను మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను. మీరు రాసుకున్నారు కాబట్టి ఒకసారి చూడండి. n-n/m ప్లస్ n ఓకే ఇంటూ n-3 డివైడెడ్ బై m ప్లస్ n-2 ఓకే. అదేవిధంగా ఇంటూ 1/m+2 వస్తుంది. తర్వాత m-1/m వస్తుంది. తర్వాత ఇంటూ 1/2 -π/2 అనేది వస్తుంది. ఎప్పుడు రెండు ఈవెన్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఇలాంటిది. సో ఇక్కడ మనకు సొల్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ ఆఫ్ 4x ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 4x dxగా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ n అంటే ఎంత అండి మనకి ఇక్కడ 4 కదా అంటే 4 - 1 డివైడెడ్ బై 4 + 4 వస్తుంది ఒకటి ఇంటూ 4 - 3 డివైడెడ్ బై 4 + 4 - 2 వస్తుంది ఒకటి కదా. తర్వాత ఇంటూ ఏమొస్తుందండి 4 - 1 డివైడెడ్ బై ఇది వస్తుంది. ఇది రాది అయిపోతుందండి మనకు అక్కడ ఎందుకంటే వాల్యూ లేదు కాబట్టి. తర్వాత మనకు 4 - 1 ఇంటూ 4 - 1 డివైడెడ్ బై 4 వస్తుంది. తర్వాత 4 - 3 డివైడెడ్ బై 4 - 3 డివైడెడ్ బై ఇంకెంత వస్తుంది మనకి 2 వస్తుంది. ఈ 4 - 2 వస్తుంది. ఈ 4 - 2 ఓకే ఈ వాల్యూ వస్తుంది. తర్వాత ఇంటూ π/2గా వస్తుంది మనకి π/2గా. సో ఇవన్నిటి మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 4 - 1 అంటే ఈ పైన న్యూమరేటర్లో 3 అవుతుంది. 3/8 అవుతుంది. ఇంటూ ఇది ఎంత అవుతుందండి 1 ఇది 4 + 4 8 8 - 2 6 వస్తుంది ఇక్కడ ఇంటూ ఇది 4 - 1 కదా అండి. సో 3 వస్తుంది. 3/4గా వస్తుంది మనకి ఇక్కడ. ఇది ఎంత వస్తుంది 1/2 వస్తుంది ఇంటూ π/2గా ఉంటుంది. సో 3 1 జా 3 2 జా క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేమన్నా క్యాన్సిల్ చేసేటి ఏం లేవు కాబట్టి మనం చేసేద్దాం డైరెక్ట్ ఆన్సర్. 3 × π 3πగా వస్తుంది మనకి. అండ్ డివైడెడ్ బై 8 2 జా సారీ అట్లా చేసుకుంటే ఈ 16 2 జా 32 32 64 64 4 జా ఎంత వస్తుందండి ఆన్సర్ మనకి 256 వస్తుంది. సో ఇదేంటి ఆన్సర్ ఇక్కడ మనకి. ఇలాంటి ప్రాబ్లం మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉంది సాల్వ్ ప్రాబ్లమ్స్లో. ఓకే నా ఫిఫ్త్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తీసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే పై ఉంది మనకు π/2 లేదు ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ కదా. సో సొల్యూషన్ ఏం చేద్దామంటే 0 to π ఉంది. ఇది sin³ x ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 6x dx ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక మనకు ఫార్ములా చెప్పాను ఏంటంటే ఆ ఫార్ములా చూడండి ఇక్కడ. సో ఇదే అండి ఇక్కడ 2a ఉంది కదా అండి. 2a ప్లేస్లో మనకి ఏముంది జస్ట్ పై ఉందండి. అంటే పై ఉంటే దీన్ని నేను 2/2 రాసుకుంటాను కదా. రాసుకోవచ్చు కదా అంటే π/2 రాసుకోవచ్చుగా. అంటే 2 అనేది ముందరకు వచ్చేస్తుంది ఇక్కడ. ఏ ప్లేస్లో ఏముంటుంటుంది మనకు π/2 రిమైన్గా ఉంటుంది. సో ఇది చేస్తానండి అక్కడ నేను ఓకేనా. సో అర్థం కూడా మరోసారి వినండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్లేస్లో ఓకే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 రాసుకుంటున్నా. ఓకే sin పవర్ ఆఫ్ 3 x ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 6x dxగా రాసుకుంటున్నా దాన్ని ఓకేనా. సో మనకి ఇది ఇప్పుడు ఇక్కడ m అనేది = 3 ఆడ్ అండి కదా. అండ్ n = 6 అనేది ఈవెన్. సో ఇలాంటి ఫార్ములా ఏమైనా ఉందా చూద్దాం మనం ఫస్ట్ ఓకేనా. తర్వాత దాని ప్రకారం వెళ్ళిపోదాం. దీని ప్రకారం ఫార్ములా ఎక్కడ ఉంది మనకి ఇక్కడ. సో m అనేది ఆడ్గా ఉండాలి. m అనేది ఆడ్ ఉంది ఓకే. n అనేది ఈవెన్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటాం. n-1 డివైడ్ బై m ప్లస్ n ఇంటూ n-3 డివైడ్ బై m ప్లస్ 1 అప్పటి వరకు ఇక్కడ 2/3 వరకు తీసుకుంటాం. ఇప్పటి వరకు తీసుకుంటాం ఓకే.
సో నేను మీకోసం ఫార్ములా మళ్ళీ రాస్తాను ఇక్కడ 0 to π/2 ఓకే ఏంటిది sin power of mx ఇంటూ కాస్ పవర్ ఆఫ్ nx dx గా ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుందో ఇక్కడ రాస్తున్నాను ఓకేనా. సో ఒక్కసారి గుర్తుంచుకోండి, తొందరపడకండి, మంచిగా ఫార్ములాస్ కరెక్ట్ రాసుకోవాలి. n బై n మైనస్ m ప్లస్ 1 m ప్లస్ n ఇంటూ తర్వాత n మైనస్ 3 డివైడెడ్ బై m ప్లస్ n ఓకే మైనస్ 2 డాష్ 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 1 బై m ప్లస్ 2 తర్వాత m మైనస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ డాష్ 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 2/3 వస్తుందండి. ఇది గుర్తుంచుకోండి, ఇది మనం ఇక్కడ రాద్దాం. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా చివరి నుంచి ఇంటిగ్రల్ 0 to ఆల్రెడీ క్వశ్చన్ రాసేసినాం కదా, సో మనం సొల్యూషన్ రాసేద్దాం డైరెక్ట్గా ఓకే. దీని సొల్యూషన్ ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి 2 ఇంటూ రాసుకుంటున్నా, 2 ఇంటూ రాసుకొని n మైనస్ n అంటే ఎంత మనకి ఇక్కడ 6 మైనస్ 1 డివైడెడ్ బై ఎంత వస్తుందండి మనకి 3 ప్లస్ 6 m ప్లస్ n కదా ఓకే, ఇది 3 ఇది ప్లస్ 6 ఇంటూ అదేవిధంగా n మైనస్ 3 అంటే 6 మైనస్ 3 డివైడెడ్ బై ఇక్కడ ఎంత అండి m ప్లస్ n మైనస్ 2 కదా, అంటే 3 ప్లస్ 6 మైనస్ 2గా తీసుకుంటాం ఇంటూ తర్వాత డాష్ 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 అట్లా ముందరికి వెళ్ళిపోతే మనకి ఎంత వస్తుందో ఆన్సర్ అది చూద్దాం. ఫస్ట్ 6 మైనస్ 5 డివైడెడ్ బై 3 ప్లస్ 6 మైనస్ 4గా తీసుకుంటాం కదా ఇంటూ ఆ తర్వాత మనకి ఇప్పుడు దీని తర్వాత తీసుకోలేం కాబట్టి వాల్యూ తర్వాత m మైనస్ అంటే ఇది తీసుకుందాం, అంటే m మైనస్ అంటే m అంటే ఎంత మనకి ఇక్కడ 3 మైనస్ 1 డివైడెడ్ బై 2గా తీసుకుంటాం ఇంటూ లాస్ట్కు 2/3 అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో ఇది అండి ఆన్సర్ ఇక్కడ. సో ఇది 2/3. సో యాక్చువల్లీ ఈ 2/3 రాదండి ఇక్కడ మనకి, ఎందుకంటే ఆల్రెడీ 2/3 ఇందులోనే ఫామ్ అవుతుంది ఇక్కడ ఇగో ఇక్కడ దీనిలో. సో ఇక్కడ దీనిలో ఏంటంటే లైక్ m అంటే ఇప్పుడు m మైనస్ m1 బై m అండి, ఇది యాక్చువల్లీ నేను ఇక్కడ 2 అని రాసుకున్నాను, ఇది m కదా. సో ఈ ఫార్ములా ప్రకారం కొద్దిగా తప్పండి, దీన్ని m బై m రాసుకోవాలి, m మైనస్ 1 బై m అంటే ఇక్కడ మనకు ఇది 3 వస్తుందండి, ఇక్కడికి లాస్ట్ అంటే ఇది 2/3 అవుతుంది కదా, ఇది చివరి అంకె అవుతుంది అన్నట్టు. సో ఇలా ఇక్కడ నుంచి మనం మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది అప్పుడు 6 మైనస్ 1 ఎంత 5 అవుతుంది డివైడెడ్ బై 3 ప్లస్ 6 9 అవుతుంది ఇంటూ ఇది ఎంత అవుతుంది 6 మైనస్ 3 3 అవుతుంది డివైడెడ్ బై 6 మైనస్ 2 4 వస్తుంది, 4 ప్లస్ 7 వస్తుంది అండి కదా. 6 మైనస్ 5 1 వస్తుంది, 1 డివైడ్ బై ఇది 2 అవుతుంది, 3 ప్లస్ 3 5 అవుతుంది ఇంటూ పైన మనకు 2 ఇది మనకు 2/3 మిగిలింది. మనకి క్యాన్సిల్ చేసేటి ఉంటే చేసేయండి ఇప్పుడే, 1 3 1 3 1 క్యాన్సిల్ అయిపోతుందండి. సో న్యూమరేటర్లో మనకి ఏం మిగులుతుందండి మనకి ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా, 5 5 క్యాన్సిల్ అవుతుందిగా ఓకే. ఇది 2 2 జా 4 అవుతుంది, ఈ 2తోని 4 డివైడెడ్ బై ఇది 9 7 జా 63 వస్తుందండి ఆన్సర్. సో 4/63 ఇస్ ద ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ అండి దీనిది. నా 6th వన్ అండి, 6th వన్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్ తీసుకుందాం, ఇంటిగ్రల్ 0 to 2π ఇచ్చాడు, ఇది sin స్క్వేర్ x ఉంది ఇక్కడ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 4x dx గా ఉంది క్వశ్చన్ మనకి. రెండు ఈవెన్ లేనండి, n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ 2 n ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 2, m అనేది ఇది n అనేది ఇది కాబట్టి. తర్వాత ఇక్కడ మనకు 2π ఉందండి, మనకు π/2 కావాలి కదా. సో 2π ఉంది, మనం దీన్ని ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం దేన్ని 2πని, అప్పుడు ఎంత వస్తుంది మనకు 4π/2 అనేది వస్తుంది. సో 4π/2 అన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే అప్పుడు సో ఇది ఉంది కదండి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 4π/2 అనుకున్నాం అనుకో, ఈ 4 ముందరకు వచ్చేస్తుంది, అంటే 4 ఇంటూ మనకు 0 to π/2 అంటే ఇలా π/2 f ఆఫ్ x dx వస్తుందండి. ఇది మనకు ఫార్ములా ఆల్రెడీ నేను మీకు ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఎక్కడ. సో ఒక 3 ఫార్ములా ఇందులో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ మనకు 2a ఉంది కాబట్టి కిందకి ముందరికి 2a వచ్చింది, మనకు ఏ ప్లేస్లో ఏంది π/2 అలా తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు యాక్చువల్లీ మనకి ఉన్నది ఏంటి 2π ఉన్నది కాబట్టి 2πని ఏం చేస్తాము 2తో 2/2తో మల్టిప్లై, మనకు డినామినేటర్లో వాల్యూ కావాలి కదా 2 అనేది. సో మల్టిప్లై చేస్తే మనకు 4π/2 వస్తుంది కదా, ఇందులో 4 ముందరికి వచ్చేస్తుంది అన్నట్టు. 4 ముందరికి వచ్చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 4 ఇంటూ 0 to π/2 అండ్ సైన్ స్క్వేర్ x ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 4x dx గా వస్తుందండి. సో ఇది ఒకటి మనం రాసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఇక్కడ రెండు మళ్ళీ ఈవెన్లే ఉన్నాయి కాబట్టి, సో ఈవెన్లు రెండుగా ఉన్నప్పుడు మన ఫార్ములా ఏంటండి, సో n-1 బై m ప్లస్ n అనేది మనకు తీసుకుంటాం. ఇది ఆల్రెడీ 290 పేజీలో మీకు మళ్ళీ ఒకసారి పోండి, మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకటి ఇక్కడ చూపిస్తాను మీకు నేను. సో ఇది అండి రెండు ఈవెన్లుగా ఉన్నప్పుడు ఇది n-1 డివైడ్ బై m ప్లస్ n ఇంటూ n-3 డివైడ్ బై m ప్లస్ n మైనస్ 2 ఇది తీసుకుంటాం మనం. ఇది ఈవెన్ n ఈజ్ ఈవెన్ అండ్ m ఈజ్ ఈవెన్, అది తీసుకొని చేద్దాం ఇక్కడ మనం. ఓకే ఫార్ములా రాయనా మళ్ళీ డైరెక్ట్ ఆన్సర్ చేయనా, డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం, మీరు ఒకసారి ఫార్ములా చూసుకోండి ఈజీ అయిపోతుంది ఓకేనా. సో 4 ఇంటూ ఒక విడదీస్తే ఏమవుతుంది మనకి 4 మైనస్ 1 డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంటూ 4 మైనస్ 3 డివైడెడ్ బై 4 ప్లస్ 2 మైనస్ 2 అండ్ ఇంటూ
ఇక్కడ మనకి ఇది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి తర్వాత ఏమొస్తుంది మనకి, సో ఇంటూ 1/2 వస్తుంది, తర్వాత π/2 వస్తుందండి లాస్ట్కి. సో ఓకేనా. సో ఇది మనకు ఇందులో తీసుకోవాల్సిన అంశం. సో ఇక్కడ దీని ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం 1/2 π/2 వస్తుంది. మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది అది. n - అంటే 4 - 1/2 4 - 3/2 తర్వాత ఒక టర్మ్ తీసుకోం కాబట్టి, సో ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ 1/2 ఇంటూ π/2 రెండు వస్తాయండి ఇవి కదా. సో ఇక్కడ ఈ చివర్లో సో దీని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 4 ఇంటూ 4 - 1 3/7 వస్తుందండి. ఇంటూ ఇది 4 - 3 1 అవుతుంది. 1 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 4 వస్తుంది. ఇంటూ 1/2 ఇంటూ π/2 వస్తుంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేసేటి ఉన్నాయి, ఏం చేయలేమని అనుకుంటాం కానీ ఒకటి చేద్దాం ఓకేనా. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 వెళ్ళిపోతే మనకి ఎంత వస్తుంది, 3 1 3π వస్తుంది పైన న్యూమరేటర్లో. అండ్ డివైడెడ్ బై 7 4 ఎంత అండి 28 ఆన్సర్. 7 4 ఎంత, ఒక చిన్న మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ కాదు, చిన్న మిస్టేకే. సో 4/2 6 కదా, నేను 7 వేసాను, మీరు కూడా చూసారు నాకు తెలుసు, నేను తొందర రికగ్నిషన్ లేట్ అయింది. సో 6 2 12 అండ్ 12 2 24 అండ్ 24 వస్తుంది. 3 1 3 8 24 ఈజ్ ఈక్వల్ టు π/2 తీసుకుంటాం, π/8. సో ఇది అండి ఆన్సర్ ఇక్కడ మనకి. నౌ 7th క్వశ్చన్ సొల్యూషన్ అండి. సో ఇక్కడ కూడా చూడండి మనకు ఇంటిగ్రల్ -π/2 ఉంది, డైరెక్ట్ π/2 లేదు. ఓకే, π/2 టు π/2 -π/2 sin స్క్వేర్ θ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 7 θ అండ్ dθ ఇచ్చిన క్వశ్చన్ మనకు. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ టెక్నిక్ అండి. మనకు ఇక్కడ ఇది ఈవెనా కాదా ఫంక్షన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఒకటి చేయాలండి. ఇక్కడ అదేంటంటే f ఆఫ్ θ ఈజ్ ఈక్వల్ టు మనకు sin స్క్వేర్ θ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 7 θ dθ ఉంది కదా. దీన్ని ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత చేసుకోవాలి. సో దీనిలో f ఆఫ్ -θ తీసుకుంటే, సో ఇక్కడ sin స్క్వేర్ -θ వస్తుందండి ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 7 -θ వస్తుంది ఇంటూ dθ. ఇది sin -θ ఈజ్ ఈక్వల్ టు -sin θ వస్తుందండి యాక్చువల్లీ, కానీ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ రాదు. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ sin స్క్వేర్ θ అనే వస్తుంది అండ్ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 7 θ వస్తుంది. సో ఇంటూ dθ. సో మనకి ఇచ్చిన f(x) ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అన్నట్టు. సో ఈవెన్ ఫంక్షన్ అంటే మనకు ఇది 0 కాదన్నట్టు. నేను ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం మనకు టెక్స్ట్ బుక్లో ఒక పేజ్ నెంబర్ చెప్పాను కదా. సో ఈ పేజ్ నెంబర్ ప్రకారం, సో ఏదండి, సో దీని ప్రకారం 274 పేజ్లో ఉన్న దాని ప్రకారం ఇక్కడ 0 కాదు, ఇది ఈవెన్ అయితే 0 కాదు, ఈ ఆడ్ అయితే 0 అవుతుంది ఆ ఫంక్షన్ అనేది. సో దాని ప్రకారం ఓకే. సో ఇక్కడ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం దీన్ని సొల్యూషన్. ఓకే, మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, n ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆడ్ 7 ఆడ్ నంబర్ అండ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, ఈవెన్ అంటే m. ఓకే, రెండు ఇచ్చాడు, మనం దీన్ని ఫంక్షన్ సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో దీన్ని ఇప్పుడు మనకి ఎంత అవుతుందంటే ఇలా ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు దీని ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ 0 టు π/2 వస్తుంది, ఈ -π/2 వెళ్ళిపోయి 2 వస్తుందండి. ఓకే, దీని ప్రకారం మనం చేద్దామండి. ఓకే, ఇంటూ ఏంటిది sin స్క్వేర్ θ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 7 θ dθ అవుతుంది. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు నేను ఇక్కడ చెప్పేశాను ఆల్రెడీ, ఏ విధంగా తీసుకుంటాం అనేది. సో ఇలా ఇచ్చినప్పుడు కానీ, సో ఇక్కడ -a2 + a ఇచ్చినప్పుడు అది ఈవెన్ అయినప్పుడు ఇదే విధంగా రాసుకుంటామని 0 to aగా. సో ఇదే అండి ఈ ప్రాసెస్. అక్కడ నేను ఇదే తీసుకున్నాను, ఇక్కడ ఇగో చూడండి కదా. సో ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ, సో ఇప్పుడు ఇది ఈవెన్ అండ్ ఆడ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఫార్ములా మనం రాసేసుకుందాం. ఇప్పుడు ఏమొస్తుందంటే దీనికి సంబంధించిన ఫార్ములా, సో ఇది ఏంటి, n అనేది ఆడ్ ఉంది కదా. సో n ఈజ్ ఆడ్ అండ్ m ఈజ్ ఈవెన్ అన్నప్పుడు మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు అని చెప్పాను నేను ఇక్కడ. ఇగో ఇది n ఈజ్ ఆడ్ ఉన్నప్పుడు అండ్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. m ఈజ్ ఈవెన్ ఉన్నప్పుడు m-1/m+1. సో ఇది యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో మీరు ఒకసారి రాసుకోండి, అక్కడ మీరు రాసుకొని చేయండి, నేను ఇక్కడ రాసేస్తున్నా. 2 ఇంటూ ఓకే 2 ఇంటూ 7 - 1, 7 అనేది ఏంటి ఇక్కడ n కదా. సో n-1/m+n. సో అంటే లైక్ 2 + 7 వస్తుంది మనకి ఇంటూ 7 - 3 ఓకే. సో 2 + 7 - 2 వస్తుంది ఇంటూ అదేవిధంగా 7 - 5 2 + 7 - 4 వస్తుంది ఇంటూ 1/2 + 1 అని వస్తుంది ఇక్కడ మనకి లాస్ట్లో. ఓకే, సో 2 + 1 వస్తుంది లాస్ట్లో. సో ఏదండి ఫార్ములా ప్రకారం చేస్తాం కదా, ఈ ఫార్ములా ప్రకారం 1/m+n వరకు వచ్చేస్తుంది, m+1. సో ఇది m+1, m అంటే 2 కదా. సో ఇక్కడ వరకు ఏంటి,
సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ, సో 7 మైనస్ 1 ఎంత అండి? 6, 6/9 ఇంటూ ఇది ఎంత వస్తుంది? 7 మైనస్ 3 4 ఇక ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 7 మిగులుతుంది. ఇక్కడ 7 మైనస్ 5 ఎంత అవుతుందండి? 2 అవుతుంది. డివైడెడ్ బై 7 మైనస్ 4 ఎంత అవుతుంది? 3 ప్లస్ 2 5 అవుతుందండి ఇంటూ ఇక్కడ 1/3గా మనకు వస్తుంది. ఓకే, ఇంకేమైనా ఉందా చేయడానికి? సో ఇది సరిపోతుంది ఇక్కడికి, ఇంకా చేస్తే మంచిగా ఉండదు. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ ఉన్నాయా? 3 2 అండ్ 3 3. సో ఇది అండి, ఇంతకంటే ఎక్కువ ఏం లేవు ఇక చేయాల్సినవి. ఇక మల్టిప్లై చేసేద్దాం మనం, అదే పని మీద ఉండాలి. 2 4 6 6 2 12. ఓకే, ఇంకా ఇంకేమైనా చేయొచ్చా? 12 4 4 16, 16 అవుతుంది. 16 2 32 అవుతుంది. అండ్ డివైడెడ్ బై 3 7 21, 21 5 ఎంత వస్తుందండి? 21 5 ఎంత? 105 కదా. 105 ఇంటూ 3 ఎంత? 315. వెరీ గుడ్, మీరు షార్ప్ అండి చాలా స్టూడెంట్స్. 32 డివైడెడ్ బై 315 అనేది ఆన్సర్. నవ్ ఎయిత్ వన్ చేద్దాం. నవ్ ఎయిత్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దామండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి మనకి? ఇంటిగ్రల్ -π/2 to π/2 sin power of 3 theta into cos power of 3 theta d theta అనేది ఉందండి. సో ఇక్కడ మనకు దీంట్లో ఏంటంటే మనం దీన్ని f of x అనుకుందాం. దేని ఇచ్చిన ఫంక్షన్ని f of theta అనుకుంటాను. సో f of theta ఇది sin cube theta ఇంటూ cos cube theta d theta d theta. సో దీన్ని f of theta అనుకుంటాను. f of minus theta is equal to ఏమొస్తుంది? sin cube మైనస్ theta, ఇక్కడ మైనస్ theta ఉందండి, మైనస్ theta ఇంటూ cos cube మైనస్ theta ఇంటూ d theta వస్తుంది. సో దీని ప్రకారం ఇది ఏమవుతుంది? sin theta హోల్ క్యూబ్ అవుతుంది. sin theta వస్తుంది ఇది. అదేవిధంగా ఇది cos cube theta అవుతుంది. ఇది ప్లస్ అవుతుందండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. theta డైరెక్ట్ ప్లస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే sin ఆఫ్ మైనస్ theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin theta యాక్చువల్లీ. సో ఇది హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఇది మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ sin cube theta వస్తుంది ఇంటూ cos cube theta వస్తుంది. ఓకేనా? అంటే f of x ఫంక్షన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇది f of theta, ఇది మైనస్ theta అవుతుంది అన్నది. ఇది ఆడ్ ఫంక్షన్ అండి. ఇట్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అంటారు. ఇట్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. సో మనకు ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు అంటే దీని ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో దీని ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీని ఈజ్ ఈక్వల్ టు, ఇదే ఆన్సర్ అండి మనకి. నైన్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నైన్త్ క్వశ్చన్ అండి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. నైన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ 0 to a ఉంది కదా, x ఇంటూ a² మైనస్ x² పవర్ ఆఫ్ 7/2 dx ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు, ఇది మీకు మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఒకటి చెప్తాను, 294 అనే పేజ్లో ఓకే, సాల్వ్ ప్రాబ్లం ఉందండి, 5th వన్ సేమ్ ఉంటుందండి. ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది అప్పుడు. ఓకేనా? దాంట్లో మనకి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని తీసుకున్నాడండి. x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా తీసుకున్నాడు. తీసుకొని దాన్ని సాల్వ్ చేశాడు. నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటానండి ఇక్కడ నేను కూడా. సో దాన్ని ఏం తీసుకుంటానంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా తీసుకుంటున్నా ఇక్కడ కూడా నేను కూడా. ఓకే, సో దీని నుంచి ఏ సైన్ థీటా తీసుకున్నప్పుడు నేను dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? ఏ ఇంటూ సైన్ థీటా అవుతుంది. సైన్ థీటా ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. కాస్ థీటా ఇంటూ డి థీటా వస్తుంది మనకి. సో దీని నుంచి నేను ఏం రాసుకుంటా అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇటు వెళ్ళిపోతుంది కిందికి, అప్పుడు x/a వస్తుంది. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a అనేది ఒకటి వస్తుందండి. ఓకే, అట్లే నేను లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. అప్పర్ లిమిట్ తీసుకుంటానండి ఫస్ట్. అప్పర్ లిమిట్లో మనకి ఏముంది? ఏ ఉంది కదా. సో ఏ తీసుకుంటే నాకు ఇందులో అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ a/a వస్తుంది. అంటే ఏ గెట్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అంటే సైన్ 1 ఎప్పుడు వస్తుంది? సైన్ 90 కదా. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/2 ఉన్నప్పుడు మనకు 1 వాల్యూ వస్తుంది ఈ ప్లేస్లో. ఈ సైన్కు ఈ సైన్ ఇన్వర్స్కి వెళ్ళిపోతే మనకు π/2 మిగులుతుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు π/2. అంటే అప్పర్ లిమిట్ ఎంత మనకి? π/2 వస్తుంది. లోవర్ లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎంత? ఎక్స్ ఏదండి మనకి? ఇది x/0 కదా. అంటే ఇప్పుడు 0 అవుతుంది, సైన్ 0 అవుతుంది కదా. సైన్ 0 ఎంత మనకి? 0 వస్తుందండి. సైన్ 0 0గా వస్తుంది. సో కాబట్టి మనకు థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 0 వస్తుంది కదా. దీని నుంచి మనం క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దామండి. మన క్వశ్చన్ ఏంటి యాక్చువల్లీ? ఇంటిగ్రల్ 0 to a x ఇంటూ a² మైనస్ x² హోల్ పవర్ ఆఫ్ 7/2 ఇంటూ dx అనేది మనకు క్వశ్చన్ ఇక్కడ. సో దీని ప్రకారం నేను రాసుకుంటే ఇంటిగ్రల్ 0 to π/2 వస్తుంది కదా అండి. మనకు అప్పర్ లిమిట్ π/2 వచ్చింది, ఇక్కడ మనకు లోవర్ లిమిట్ 0 వచ్చింది. సో దీని ప్రకారం వెళ్తే మనకు x వాల్యూ ఇక్కడ ఉంది కదా. x వాల్యూ ప్రకారం మనకి x అంటే ఏందండి? ఏ సైన్ థీటా కదా. నేను ఏ సైన్ థీటా రాస్తా ఈ ప్లేస్లో.
ఏ సైన్ టీటా ఇంటూ ఇది ఏ స్క్వేర్ ఇక్కడ మనకు కదా ఏ స్క్వేర్ కదా ఏ స్క్వేర్ అట్లే రాసేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం చేస్తా నేను ఎక్స్ ప్లేస్లో సైన్ టీటా కదా మనకి ఏ సైన్ టీటా తీసుకుంటాం అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా వస్తుందండి ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది మనకు డిఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఏ ఇంటూ కాస్ టీటా డిటీటా వచ్చింది ఏ ఇంటూ కాస్ టీటా అండ్ డిటీటా వచ్చింది ఇది మొత్తం తీసుకున్నాను నేను వాల్యూ తర్వాత మనకి ఏమొస్తుందంటే 0 to π/2 ఉంది కదా సో ఇలా రాసుకొని ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా వస్తుందంటే ఏ స్క్వేర్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా వస్తుందండి ఇక్కడ దీనిలో నుంచి ఈ రెండింటిలో నుంచి ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది కదా ఇంకోటి ఏంది హోల్ పవర్ ఆఫ్ ఎంత ఉంది మనకు 7/2 ఉంది కదా ఇది రాసుకోవాలి కదా మరి ఇక్కడ 7/2 ఉంటుంది ఇక్కడ ఈ టోటల్ హోల్ పవర్ ఆఫ్ 4 7/2 ఇంటూ dθ సో తర్వాత ఇంటిగ్రల్ 0 to π/2 రాసుకుంటున్నా ఇది ఏ స్క్వేర్ అలానే ఉంటుంది ఇక్కడ సైన్ టీటా కాస్ టీటా రాసుకుందాం సో ఇంటూ ఏ స్క్వేర్ రాసుకుందాం ఏ పవర్ ఇది 7/2 దీనికి వస్తుంది కదా అలాగే ఏ పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 7/2 వస్తుంది ఇక్కడ ఇంటూ ఇది ఎంత అవుతుందండి ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా వస్తుందిగా అంటే కాస్ స్క్వేర్ టీటా హోల్ పవర్ ఆఫ్ దీని పవర్ కూడా 7/2 వస్తుంది అంటే రెండింటికి వస్తుంది కదా ఇది అంటే ఏబీ హోల్ పవర్ ఆఫ్ 2 ఉందనుకోండి ఏ స్క్వేర్ అవుతుంది బీ స్క్వేర్ అవుతుంది అదేవిధంగా నేను ఇది 7/2ని రెండింటికి రాస్తాను ఏ స్క్వేర్కి రాస్తాను 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా కూడా రాస్తాను ఇంటూ dθ ఓకే అర్థమవుతుంది ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది ఇందులో 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ఏ పవర్ ఆఫ్ 7 ఉంది ఎంత అవుతుందండి అప్పుడు ఏ పవర్ ఆఫ్ 9 అవుతుంది కదా ఇంటూ 0 to π/2 ఏ పవర్ ఆఫ్ 9 అవుతుంది ఇంటూ సైన్ టీటా అలాగే ఉంటుందా సో ఇంకేమైనా వస్తాయా మనకు సైన్ టీటా అలాగే ఉంటుంది ఇక్కడ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఉంది కదా ఇక్కడ కాస్ టీటా ఇది కాస్ పవర్ ఆఫ్ 7 టీటా మొత్తం కాస్ పవర్ ఆఫ్ 8 టీటా అవుతుందండి ఇటా dθ అవుతుంది ఓకేనా సో తర్వాత ఇక్కడ మనకు సైన్ పవర్ ఆఫ్ ఇది ఏ పవర్ ఆఫ్ 9 అనేది కాన్స్టెంట్ అండి ముందర రాసుకుంటా ఏ పవర్ ఆఫ్ 9 అనేది ముందర రాసుకొని ఇంటిగ్రల్ 0 to π/2 రాసుకుంటా ఇక్కడ మనకు సైన్ టీటా ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 8 టీటా వచ్చింది dθ ఉంటుంది కదా సో ఇక్కడ మనకు m ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 1 కదా సో మనకి m ఈజ్ ఈక్వల్ టు 1 గా ఉన్నప్పుడు మనం ఫార్ములా ఏం తీసుకున్నామండి m ఈజ్ ఈక్వల్ టు 1 గా ఉన్నప్పుడు మనం తీసుకున్నామా చూద్దాం ఒకసారి ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 1 కదా సో మనకి ఈ ఫార్ములా తీసుకుంటాం 1/n+1 సో ఇది తీసేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు డైరెక్ట్ అంటే ఈ ప్లేస్లో అంటే m ఈజ్ ఈక్వల్ టు మనకు ఉంది అక్కడ అంటే ఈ ప్లేస్ సైన్ పవర్ ఆఫ్ 1 కదా అంటే n+1 తీసుకుంటాను అన్నట్టు అక్కడ నేను ఓకే 1/n+1 తీసుకుంటాను ఇక్కడ ఆన్సర్ అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 1 గా ఉన్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 8 గా ఉన్నప్పుడు 1/8+1 అనేది వస్తుంది ఆన్సర్ దీని ప్రకారం ఏంటండి 1/9 వస్తుంది కానీ మనకి ఇక్కడ ముందట ఏ పవర్ ఆఫ్ 9 ఉంది అంటే ఏ పవర్ ఆఫ్ 9 ఇంటూ 1/9 అనేది ఆన్సర్ దీన్ని ఏ పవర్ ఆఫ్ 9 డివైడ్ బై 9 అని రాసుకుంటా ఇది ఏ ఓకే ఏ పవర్ ఆఫ్ 9 డివైడ్ బై 9 సో దిస్ ఈజ్ ఆన్సర్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ ఇది ఏంటి ఏ పవర్ ఆఫ్ 9 డివైడెడ్ బై 9 అనేది ఆన్సర్ ఆఫ్ 9th క్వశ్చన్ సో 9th లో 9 అని రెండు 9లు వచ్చినాయండి నా 10th క్వశ్చన్ సొల్యూషన్ చేద్దామండి ఇక్కడ 10th క్వశ్చన్ సొల్యూషన్ ఏ విధంగా వస్తుందంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to 2 x పవర్ ఆఫ్ 3/2 ఓకే అండర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ డిఎక్స్గా ఇచ్చాడు సో నేను దీన్ని ఏ విధంగా చేస్తానంటే మనకి 6th సాల్వ్ ప్రాబ్లం అండి 6th సాల్వ్ ప్రాబ్లం ఒకసారి చూడండి సాల్వ్ ప్రాబ్లం ఈ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లో ఉంటుంది సో ఏంటంటే ఆ పేజ్ నెంబర్ అంటే ఒక్క నిమిషం చెప్తున్నాను 295 ఓకే 295 పేజ్ నెంబర్లో మీకు ఈ క్వశ్చన్ దొరుకుతుంది ఒక్కసారి చూస్ చేయండి అది ఓకే ఇప్పుడైతే మనం ఇది చేసేద్దాం ఇక్కడ సో నేను x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా అని తీసుకుంటానండి x ఈజ్ ఈక్వల్ టు నేను dx చేస్తే ఏమవుతుంది అప్పుడు ఇది 2 ఇంటూ కాస్ టీటా అంటే కాస్ టీటా వస్తుంది ఇంటూ సైన్ టీటా వస్తుంది సైన్ టీటా dθ సరే ఇది ఎలా వచ్చిందంటే చూడండి చెప్తా dx ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉందనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఇది dx ఆఫ్ x to the power of n లాగా ఉన్నట్టండి అంటే n ఇంటూ x to the power of n-1 అన్నట్టు సో దీంట్లో కూడా కాస్ అంటే 2 ఇంటూ కాస్ పవర్ ఆఫ్ n-2 అంటే 2-1 అంటే కాస్ ఎక్స్ వస్తుంది కానీ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది కాస్ ఎక్స్ ఉంది కదా కాస్ ఎక్స్ dx ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది సైన్ ఎక్స్ అవుతుంది సో ఇలా తీసుకుంటాం అన్నట్టు అంటే ఇక్కడ మనకు కాస్ టీటా సైన్ టీటా అనేది వస్తుంది అన్నట్టు అందుకే dθ తీసుకుంటాం ఇక్కడ ఓకేనా సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ అంతే dθ dx ఈజ్ ఈక్వల్ టు మొత్తం టోటల్ అన్నట్టు ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకు 2 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఓకే ఇది అప్పర్ లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే మనకి ఏం వస్తుందండి 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కాస్ ఇన్వర్స్ అంటే కాస్ పవర్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎంత అండి ఇక్కడ మనకి
2 అంటే లైక్ 1 అవుతుంది. కాస్ 1 ఎప్పుడు వస్తుంది? కాస్ 90. థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రైట్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు పై బై 2 వస్తుంది కదా. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. 2/2 1 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది కిందికి వచ్చేస్తుంది కాబట్టి 2/2 1 అవుతుంది. అంటే కాస్ 90 కదా అండి. కాస్ 90 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. సో 1 అంటే ఈ స్క్వేర్ రూట్ పైన 1 అవుతుంది. కానీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై బై టీ వస్తుంది. కాస్ పై బై 2 వస్తుంది. ఈ కాస్ ఇటు వచ్చింది అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ పై బై 2 అవుతుంది. ఇది థీటా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనకి ఎంత వస్తుంది ఆన్సర్? థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2 వస్తుంది. అంటే అప్పర్ లిమిట్ ఇది. లోవర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది? 0నే వస్తుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు. ఇప్పుడు నేను వాల్యూ సబ్మిట్ చేస్తాను. నేను రఫ్ వర్క్ అంతా తీసేస్తాను ఇక్కడ. ఇది మీరంతా ఈ రఫ్ వర్క్ రాసేసుకోండి. ఓకే, వీడియో పాజ్ చేసి తర్వాత నేను రఫ్ వర్క్ తీసేస్తున్నాను, డోంట్ మైండ్. సో ఇక్కడ నేను సొల్యూషన్ చేస్తాను చూడండి. ఏమండి మన క్వశ్చన్ ఇచ్చింది ఏంటి? 0 to 2 x పవర్ ఆఫ్ 3/2 ఇచ్చాడు, ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ dx ఇచ్చాడు. dx అండి, ఈ dx ఇచ్చాడు. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా, నేను ఇచ్చిన వాల్యూ సబ్మిట్ తీసుకున్న వాల్యూస్ ఎక్స్ వాల్యూ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 అవుతుంది. ఓకే, ఇంటిగ్రల్ 0 to π/2. ఇక్కడ నాకు ఇది ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 కదండి. ఎక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా కదా. 2 కాస్ స్క్వేర్ టీటా హోల్ పవర్ ఆఫ్ 3/2 అండి, ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎంత అండి? 2 మైనస్ ఎక్స్ అంటే 2 ఎక్స్ అంటే ఎంత? 2 కాస్ స్క్వేర్ టీటా అండి. సో ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 4 కాస్ టీటా సైన్ టీటా అండి. 4 కాస్ టీటా సైన్ టీటా అండ్ డి టీటా కదా. సో ఇది ఇలా రాసేసుకుంటాం. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది కదా. సో ఈ π/2లో సో ఇక్కడ చూడండి, ఈ 2 పవర్ ఆఫ్ ఇది వస్తుంది అండ్ ఇది పవర్ ఆఫ్ ఇది వస్తుంది. అంటే 2 పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. కాస్ పవర్ ఆఫ్ కాస్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా హోల్ పవర్ ఆఫ్ 3/2 రెండు వస్తాయండి. అంటే ఇంటూలో ఇది నేను ఏం చేస్తాను, ఇక్కడ 2 కామన్ ఇస్తా. ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. 2 కామన్ ఇస్తే ఇంటూ 4 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా వస్తుందండి, డి టీటా. సో ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 0 to π/2 నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నా. ఇక్కడ దీన్ని 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1/2 రాసుకుంటా. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. 2 పవర్ ఆఫ్ బేస్ ఆర్ ఈక్వల్ కదా, పవర్ షుడ్ బి యాడెడ్ అంటే 1 + 1/2 వస్తుంది. 2 1 2, 2 + 1 3. 2 పవర్ ఆఫ్ 3/2 కదా, మళ్ళీ సేమ్ ఉంటుంది అంటే నేను 2 ఇంటూ √2 రాసుకుంటా ఇది. ఓకే, 2 ఇంటూ √2 ఈ ప్లేస్ మొత్తం. అదేవిధంగా ఈ టోటల్లోకి వెళ్ళి √2 బయటకు వస్తుంది చూడండి. మళ్ళీ ఇంకో √2 వస్తుంది అంటే ఈ టోటల్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? √2 ఇంటూ √2 2 అవుతుంది. 2 2 జా 4 వస్తుంది మనకి. అంటే ఇక్కడ 4 ఆన్సర్ వస్తుంది. ఇందులో 2 రూట్ తీసిన తర్వాత ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, కాస్ స్క్వేర్ టీటా ఉంది కదా, సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఇది కాస్ పవర్ ఆఫ్ ఇక్కడ 2 ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుంది? కాస్ పవర్ ఆఫ్ 3 ఉంటుంది, కాస్ పవర్ ఆఫ్ 3 టీటా ఉంటుంది. దీంట్లో సైన్ టీటా ఉంటుందండి. మళ్ళీ ఈ 2 ఆల్రెడీ వెళ్ళిపోయింది √2 ఇక్కడ నుంచి. సో కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. సైన్ స్క్వేర్ టీటా అంటే √2 ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా మళ్ళీ. సో ఇక్కడ మనకు ఓన్లీ సైన్ టీటా మిగులుతుంది. అప్పుడు 4 కాస్ టీటా సైన్ టీటానే మిగులుతుంది మళ్ళీ లాస్ట్కి. ఇదండి మనకు. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు? ఇంటిగ్రల్ 0 to 4 π/2 తీసుకుంటే ఈ 4 ఏమవుతుంది అంటే 16 అవుతుంది. ఓకే, 4 4 జా 16. ఈ కాస్ క్యూబ్ టీటా ఇంటూ కాస్ టీటా ఎంత? కాస్ పవర్ ఆఫ్ 4 టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది మనకి. సైన్ స్క్వేర్ టీటా అండ్ డి టీటా అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుందండి. నా 16 ఇక్కడ మనకు సొల్యూషన్ ఇక్కడ వరకు అయిపోయిందండి. సో నేను దాన్ని నెక్స్ట్ పేజ్లో తీసుకొని నీట్గా చేస్తున్నాను. ఇక్కడ మనకు క్వశ్చన్ సైన్ పవర్ ఆఫ్ టీటా 2 టీటా ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 4 టీటా డి టీటా. సో n ఈజ్ ఈక్వల్ టు మనకు 4, m ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇది m ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. సో దానికి ఫార్ములా అంటే రెండు ఈవెన్గా ఉన్నప్పుడు ఫార్ములా n-1 డివైడ్ బై m ప్లస్ n అండ్ m-3 డివైడ్ బై తీసుకుంటాము. సో దీని ప్రకారం సొల్యూషన్ ఏమొస్తుంది అంటే 16 ఇంటూ ఇక్కడ మనకి n మైనస్ అంటే 4 - 1 డివైడెడ్ బై m ప్లస్ n. m ప్లస్ n అంటే 4 + 2. ఓకే, ఇంటూ అంటే 4 - 3 డివైడ్ బై మళ్ళీ 2 + 4 - 2 వస్తుంది. ఇంటూ అదేవిధంగా మనకి ఇంకేం వస్తుందండి, ఇక్కడ మనకు డైరెక్ట్ 1/2 వస్తుంది అండ్ ఇంటూ π/2 వస్తుందండి డైరెక్ట్. ఓకే, సో ఇది 1/m+2 అంటే ఇదే అండి ఆన్సర్. 1/m+2 అంటే 3 తీసుకుంటే ఇప్పుడు చూడండి ఇది 1 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2 2 క్యాన్సిల్ అయితే 1 + 2 అదే m, ఇది 2 + 2 4 అవుతుంది. సో ఇది కూడా అంతే అండి. m అంటే 2ఏ కదా అండి. ఇగో ఈ 2 + 2 4 అవుతుంది కాబట్టి ఇక్కడికి లాస్ట్ అండి. కాబట్టి 1/2 నెక్స్ట్ తీసుకుంటాం, తర్వాత π/2 తీసుకుంటాం. 16 ఇంటూ ఈ 4 - 1 3 అవుతుంది, 3/6 అవుతుంది. ఇంటూ ఇది 4 - 3 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 4 మిగులుతుంది. మనకు 1/2 వస్తుంది ఇంటూ π/2 ఉంటుంది. ఇక్కడ అర్థం కాకుండా మరోసారి చెప్తానండి. n ప్లేస్లో మనం 4 తీసుకుంటాం, 4 - 1 - 3 అవుతుంది. సో అది తీసుకుందాం.
ఇక్కడ 1/m+2 అనేది మీకు కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో దాన్ని చెప్తున్నా ఏంటంటే 1/m+2 అంటే సేమ్ ఇదేనండి. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఈ ప్లేస్ తీసుకున్నా సేమ్ అండి. 1/2 వస్తుంది చూడండి. 4 - 1 ఎంత అండి? 4 - 3 1 కదా. ఇగో ఇక్కడ 1 ఉంది కదా న్యూమరేటర్లో. తర్వాత m అంటే ఎంత అండి? 2 కదా. ఇక్కడ కింద 2+2 ఉంది కదా. అంటే ఇక్కడ కూడా 2 ఉంది కదా. ఇగో ఈ 2 m+2 ఉంది కదా. అంటే మనకు m అంటే 2 కదా. అవునా అండి? m అంటే 2 కదా. సో +2 అంటే 4 కదా. 4 వస్తుంది ఇక కింద. సో ఇది ప్లేస్ అన్నట్టు. తర్వాత ఏంటి? జస్ట్ 5/2 1/2 అండ్ 5/2 రిమైనింగ్ ఉంటాయి. సో 16 ఇంటూ ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ చేసేటివి ఉన్నాయా? 3 1 జా 3 2 జా. సో 2 2 జా 2 4 జా 8 8 జా 16 16 2 జా 32 అంటే 5/32 వస్తుందండి. సో క్యాన్సిల్ చేస్తే 6 1 జా 6 2 జా 32 అండి. మొత్తం మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5/2 అనేది ఆన్సర్గా వస్తుందండి. సో ఇదే క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ 1. ఓకే, సెక్షన్ 1 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. సో ప్లీజ్ డూ గైస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకొస్తాను మీకు. థ్యాంక్ యూనా. ఓకే రైట్.